హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే వరుసగా 4వ రోజు ఇండిసెస్ అన్నీ చాలా వరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యాయి. సో ఇవాళ సెన్సెక్స్ 740 పాయింట్స్ పెరిగి 77,500 వరకు క్లోజ్ అయింది. నిఫ్టీ 50 258 పాయింట్స్ పెరిగి 23,508 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 275 పాయింట్స్ పెరిగి 49,587 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 997 పాయింట్స్ పెరిగి 53,712 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 18 పాయింట్స్ పెరిగి 21,438 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే కళ్యాణ్ జ్యువెలర్స్ 14% పెరిగింది, ఎన్బిసిసి 7% పెరిగింది, ఐఆర్బి ఇన్ఫ్రా 6% పెరిగింది, సైంట్ టెక్నాలజీస్ 6% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే జిందాల్ స్టీల్ 5% కరెక్ట్ అయింది, బ్యాంక్ ఆఫ్ బరోడా 4% కరెక్ట్ అయింది, దివీస్ ల్యాబ్ 2% కరెక్ట్ అయింది, టొరెంట్ ఫార్మా 2% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే మార్కెట్ ట్రెండ్ గురించి చెప్పుకోవాలి. మార్కెట్ ఆల్మోస్ట్ 4th డే కూడా ఈరోజు చాలా వరకు ఇండిసెస్ అన్నీ ర్యాలీ కొనసాగించాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంకి 23,000 పైన 23,500 పైన క్లోజ్ అయింది. బడ్జెట్ అనేది ఒక రోజు ఉందనగా. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ 740 పాయింట్స్ పెరిగి 1% ఆల్మోస్ట్ పెరిగి 77,500 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 259 పాయింట్స్ పెరిగి ఆల్మోస్ట్ 1.1% అనేది 23,508 దగ్గర క్లోజ్ అయింది. షేర్స్ పరంగా చూస్తే 2,635 షేర్స్ అనేది పెరిగాయి. సో 1,131 షేర్స్ అనేవి తగ్గాయి. సో 120 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ మనకు ఫేవర్గా ఉంటుంది. ట్యాక్స్ రిజమ్స్ అనేవి మనకి స్టాక్ మార్కెట్కి ఫేవరబుల్గా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆల్మోస్ట్ షేర్స్ అనేవి ఈరోజు పెరగడం జరిగింది. సో మీ వ్యూ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపు బడ్జెట్ మనకు ఫేవర్గా ఉంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.